ప్రపంచమే బిత్తరపోయినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఇప్పుడు ఏం జరుగుతోంది? యుద్ధ వాతావరణం. అమెరికన్ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు మోహరించున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు మోహరించున్నాయి. వీటిని దెబ్బతీయడానికి ఇరాన్ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు మోహరించున్నాయి. ఇరాన్కు అనుకూలంగా ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలైనటువంటి హెజ్బుల్లా, హమాసు, ఈ హౌతీ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ ఆయుధాలన్నీ ఎక్కుపెట్టుకుని ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ ప్రారంభ దశలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి. అలాంటి సందర్భంలో శ్రీకృష్ణుడిలాగా నరేంద్ర మోడీ ఇప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళాడు. అయితే శ్రీకృష్ణుడు అక్కడ యుద్ధంలో నాయకత్వం వహిస్తున్నాడు, ఇక్కడ రాయబారానికి వెళ్ళారనాలా, లేకపోతే ఈ సందర్భంలో భారతదేశానికి సంబంధించిన పనుల 25, 26 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. చిన్న ఇష్యూ అయినా కూడా బాలిస్టిక్ మిసైల్స్ లాంటి ఇజ్రాయెల్ మీద వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దశలో ఆయన వెళ్తున్నారు. అంటే ఈ టైంలో సాధారణంగా మన వాళ్ళు వద్దని చెప్తారు, మన సైన్యం కానీ సలహాదారులు కానీ. అయినా సరే ఆయన మూవ్ కావడం అన్నటువంటిది ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఇచ్చిన అవకాశం, గౌరవం. అట్ ద సేమ్ టైం దేశం యావత్తు ఆయన వైపు చూస్తోంది.